వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మన తెలంగాణ స్టేట్లో ఉచిత కుట్టు మిషన్ పథకానికి మనం ఆన్లైన్లో ఇంట్లో ఉండే అది కూడా ఎట్లా అప్లికేషన్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమేమి వివరాలు కావాలనేది చెప్తూ మీకు అప్లికేషన్ అనేది వివరిస్తాను. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 15/9/2026. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్. ఇక్కడ మనకు ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్. సో ఆధార్ ప్రకారం మీ పేరు ఎట్లా ఉందో అట్లా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఆధార్ నెంబర్ ఉంది కదా, ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డ్ అనేది ఇక్కడ ఫెచ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీ రేషన్ కార్డ్ తీసుకుంటుంది. ఇది అప్లికేషన్ చేయాలంటే అర్థమైందండి. రేషన్ కార్డు కూడా మనకి ఉండాల్సిన అవసరం ఉంది. ఒక రేషన్ కార్డుకి ఒక అప్లికేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఏరియా అంటే రూరల్ అంటే విలేజెస్, అర్బన్ అంటే పట్టణాలు. మీరు దేని కిందకి వస్తారో సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఈ స్టేజ్లో ఇక్కడ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. ఇది ఆప్షన్ అండి. ఉన్నవాళ్ళు ఎంటర్ చేయండి, లేకపోతే ఇది వదిలేసేయండి. స్టార్ మార్క్ ఏం లేదు, లేకపోయినా మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు, తీసుకుంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాలెండర్ వస్తుంది, దాని ప్రకారంగా మీ ఏజ్ పక్కన ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, తర్వాత యాన్యువల్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఉంటేనేమో ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోతే రాయండి. సో మీకు 65, 75, 95 అనేది. తర్వాత జెండర్. సో ఇది ఓన్లీ మహిళల కోసమే కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత మీకు పెళ్ళయిందా కాలేదా దాని స్టేటస్ మనం ఇక్కడ రాయాలి. సో మ్యారేజ్ అయితే ఇక్కడ మ్యారేజ్ అయిన దానిలో వీడియోస్ ఉంటారు, లేకపోతే డిజేబిలిటీ ఉంటారు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు కదా. కాబట్టి పెళ్ళి అయితే ఏ కోవకు చెందిన వాళ్ళు మీరు అనేది సెలెక్షన్ చేసుకోండి. ఒకవేళ అన్మ్యారీడ్ అయితే ఇక్కడ సింగిలా, లేకపోతే అర్పణ అంటే బీదస్తుల, ఇంకే దేని కిందకి వస్తారనేది కరెక్ట్గా చూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను అప్లికేషన్ చేసే క్యాండిడేట్ మ్యారేజ్ అయింది, భర్త లేడు కాబట్టి వీడో అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకున్నా. సో కేటగిరీ అంటే అది అక్కడ. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, సో పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దయచేసి తప్పులు చేయకండి. ఓకే, సో ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ స్టార్ మార్క్ ఉంది, ఖచ్చితంగా మనము ఎంట్రీ చేయాల్సిందే. సో ఇంకా మనకి 15 రోజులు, ఐ మీన్స్ 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ 15 రోజులలో అప్లికేషన్ చేసుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయండి లేని వాళ్ళు. సో అక్కడ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ క్యాస్ట్లో ఉన్నటువంటి మీ పేరు అండ్ మీ సబ్ క్యాస్ట్ ఓకే ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో చదువుకుంటే చదువుకోకపోతే ఇల్లిటరేట్ పెట్టుకోండి. అండ్ చదువుకుంటే 5th అండ్ ఎబోవ్ అని మెన్షన్ చేయండి చదువుకుంటే. అండ్ తర్వాత ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్. సో ఒకవేళ పొందితేనే మీ దగ్గర ఉంటేనే, అది కూడా స్టార్ మార్క్ ఏం లేదు, ఆప్షను. ఉన్నవాళ్ళు ట్రైనింగ్ సర్టిఫికేట్ పూర్తి చేసినట్లయితే అది గవర్నమెంట్ నుంచైనా ప్రైవేట్ నుంచైనా అది ఎక్కడి నుంచి పూర్తి చేశారనేది ఇందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. సో ఈ అమ్మాయి గవర్నమెంట్ నుంచి చేసింది కాబట్టి గవర్నమెంట్ అని నేను సెలెక్షన్ చేసుకున్నాను. అది ఆప్షనే, ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేకపోతే లేదు. మరీ చెప్తున్నా. తర్వాత అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ డిస్టిక్. సో ఏంటి మీ డిస్టిక్ సెలెక్షన్ చేయండి. తర్వాత నియోజకవర్గం, కాన్స్టిట్యూయెన్స్ అంటే నియోజకవర్గం. తర్వాత మండల్ లేదా మున్సిపాలిటీ, దేని కిందకి వస్తుంది మీ మండల్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత పంచాయతీ నథింగ్ బట్ మన గ్రామ పంచాయతీ మనకు తెలుసు, లేకపోతే మన ఊరు. సో సెలెక్షన్ చేసి కొందరికి ఆమ్లెట్ విలేజెస్ ఉంటాయి. సో వాళ్ళకి పంచాయతీ ఏమొస్తుందో వాళ్ళకి తెలుసు మీకు. సో మీ పంచాయతీ సెలెక్షన్ చేసుకోండి. అండ్ మీ ఊరి పిన్ కోడ్. తర్వాత డోర్ నెంబర్. సో ఇందులో హౌస్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే, సో ఈ విధంగా. తర్వాత అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్ యాజ్ పర్ ఆధార్. సో ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. చాలామంది తప్పులు చేస్తున్నారు అంటున్నారు, మిస్టేక్స్ అయితే చేయకండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఇది ఈ విధంగా మన మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, దీనికి కావాల్సిన ఏమేమి కావాలనేది కూడా నేను మీకు వివరిస్తూ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయబోతున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడ 50 KB టు 1024 KB లోపు మన ఫోటో ఉండాలి. దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఒకవేళ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీరు మెన్షన్ చేస్తే అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ట్రైనింగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం వదిలేసేయండి, పెద్ద నష్టం ఏం లేదు.
ఓకే. సో నేను ఫోటో అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఈఎంఐ కంప్లీట్ చేసిన కూడా 2 అటాచ్మెంట్ చేశాను. అండ్ కింద సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది. ఓకే, దానికి చిన్న బాక్స్ ఉంది, చెక్ బాక్స్, దానికి టిక్ మార్క్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇగో ఇక్కడ క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అని నాకైతే తెలిసినంత వరకు మీకు చెప్తున్నా. కాబట్టి చూసుకోండి, అంటే ఆప్షనే ఉన్నది, పెద్ద నష్టమేం లేదు వదిలిపెట్టినా కూడా. సో ఒకసారి ప్రివ్యూ అంతా జాగ్రత్తగా టాప్ టు బాటమ్ చెక్ చేసుకోండి. తప్పులు చేస్తే ఇది ఎడిట్ ఆప్షన్ లేదు. సో ఓకే ఉంటే చివరికి వచ్చేసి అండ్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్? ఓకే. సో ఓకే అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఈ విధంగా సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిందని చూపెడుతుంది. మనకు ఒక ఐడి కూడా, అప్లికెంట్ ఐడి కూడా వస్తుంది, కుట్టు మిషన్ ఐడి. సో అప్లికేషన్ ఐడిని కాపీ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రింట్ కూడా ఆప్షన్కి కనబడుతుంది. అండ్ ఫామ్ కూడా ప్రింట్అవుట్ ఈజీగా తీసుకోవచ్చు. సో ఇలా మన తెలంగాణ స్టేట్లో ఫ్రీ కుట్టు మిషన్, సో ఇంటింట ఇందిరమ్మ పథకం ద్వారా ఫ్రీ కుట్టు మిషన్కి ఆన్లైన్లో ఎట్లా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొందరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ. మరికొన్ని అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.